ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా మిత్ర దేశాల్లో కీలక క్షిపణుల యొక్క నిల్వ తగ్గిపోతోంది. సో మిసైల్ స్టాక్ తగ్గుతోందంటూ లీక్ అయినటువంటి పెంటగాన్ నివేదిక ఇప్పుడు దీనికి నిదర్శనంగా ఉంది. అయితే ఇంటర్సెప్టార్ మిసైల్స్ నిల్వలు భారీగా తగ్గినట్టుగా తెలుస్తోంది. నిల్వలు తగ్గిపోవడంతో రక్షణ ఉత్పత్తుల కంపెనీలతో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. యుద్ధంలో రోజుకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడట అమెరికా. ఇరాన్ డ్రోన్లు క్షిపణులను ఎదుర్కోవడంలో కీలకమైన ఇంటర్సెప్టార్స్ని ఉపయోగించి 500 కోట్ల రూపాయల ఖర్చు చేస్తూ ఇరాన్ని అడ్డుకుంటున్నాడంట. ఇరాన్పై అటాక్ చేస్తున్నాడంట. ఇరాన్ను దెబ్బ కొట్టేందుకు భారీగా ఇంటర్సెప్టార్ మిసైల్స్ ప్రయోగించింది అమెరికా. చిన్న ఆయుధంతో అమెరికాను చావు దెబ్బ కొట్టింది ఇరాన్. 30 లక్షల రూపాయల షాహిదీ డ్రోన్తో 30 కోట్ల రూపాయల మిసైల్స్ని అంతమొందిస్తోంది ఇరాన్. పక్కా ప్లానింగ్ ప్రకారమే చవక ఆయుధాలతో యుద్ధంలోకి దిగిన ఇరాన్. అయితే ముందుగా అమెరికా యుద్ధ నిల్వల్ని మొత్తాన్ని అయిపోగొట్టి ఆ తర్వాత అమెరికా స్థావరాలను దెబ్బతీసేటువంటి ఆలోచనతో ఇరాన్ ప్రయత్నం చేస్తోంది. కీలక దశలోనే అసలు ఆయుధాలని బయటకు తీస్తామంటూ ఆ ఇరాన్కి సంబంధించి ఐఆర్జీసీ కానీ ఇరాన్ ఆర్మీ బెటాలియన్ చీఫ్స్ కానీ చెప్తున్నమాట. సో ప్రస్తుతం తాము ప్రయోగిస్తున్నవన్నీ కూడా తుప్పు పట్టినవే అంటోంది ఇరాన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక్క మాటలో చెప్పాలంటే అటువైపు నుంచి 30 లక్షల రూపాయల డ్రోన్ని, అవి ఆత్మాహుతి డ్రోన్లు. సో ఈ డ్రోన్లు ఏం చేస్తాయంటే ఒక ప్రెసైజ్ టార్గెట్స్కి వెళ్ళిపోయి అక్కడ వాటంతా అవి పేలిపోయి ఒక భారీ విధ్వంసానికి కారణమవుతూ ఉంటాయి. మరి ఆ డ్రోన్లను ట్యాకిల్ చేయడానికి అమెరికా ఏం చేస్తుందనంటే చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలంటారు చూసారా. సో చిన్న పామే డ్రోన్ అనేది 30 లక్షల రూపాయలు విలువ చేసేది, కానీ దాన్ని కొట్టడానికి ఉపయోగించే కర్ర అంటే ఇంటర్సెప్టర్ ఎంత అనంటే 30 కోట్లు. ఇప్పుడు ఇరాన్ ఏ రకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందనంటే మేము చిన్న చిన్న పాములు పంపిస్తూ ఉంటాం, అప్పుడు కర్రలని విరిగిపోతాయి, ఇంటర్సెప్టర్స్ అని విరిగిపోతాయి, వాళ్ళ దగ్గర మిసైల్స్ పవర్స్ తగ్గిపోతుంది, ఆర్థికంగా భారం పెరుగుతుంది, కొంత ఆయాసం తీసుకొని అలసట వచ్చిన తర్వాత సడన్గా మేము మా దగ్గర వెపన్స్ని పెద్ద పెద్ద పాములు పంపిస్తాం, అప్పుడు ఈ అమెరికా ఇజ్రాయెల్ పని అయిపోద్ది అన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. అందుకే సౌదీలోని అమెరికన్ కన్సులేట్ భవనంపై దాడి చేసింది ఒక డ్రోన్, కువైట్లో దాడి చేసింది ఒక డ్రోనే, బనామాలో, బహ్రెయిన్లో, ఇంకా పోతే ఖతార్లో, వీటన్నిటిపైన దాడి చేస్తోంది డ్రోన్సే. ఈ డ్రోన్స్ మాత్రమే దాడి చేస్తూ ఉన్నాయి, అది కూడా అమెరికా సైనిక స్థావరాలపైనే. అమెరికా ఎక్కడెక్కడైతే తన ఎయిర్ బేసెస్ని ఏర్పాటు చేసుకుందో, అమెరికా ఎక్కడెక్కడైతే తమకు సంబంధించినటువంటి ఆర్మీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందో అక్కడక్కడ డ్రోన్ సహాయంతోనే ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తోంది. అయితే ఇరాన్ చేసినటువంటి దాడి కేవలం ఒక్కో డ్రోన్ 30 లక్షల రూపాయల విలువ. అదే డ్రోన్ ట్యాకిల్ చేయడానికి ఉపయోగించిన ఇంటర్సెప్టర్ 30 కోట్లు. ఇప్పటికే రోజుకి సగటున 500 కోట్ల రూపాయల డబ్బులు వెచ్చిస్తోందంట అటు అమెరికా. 500 కోట్లు. సో 500 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధం చేస్తోంది అమెరికా రోజుకి. ఇప్పటికే సుమారుగా యుద్ధం ప్రారంభమై కూడా అటు ఇటుగా 5-6 రోజులు కావస్తుంది. అంటే ఇప్పటికే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటుంది. 3-4 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు అయిపోయాయి. అటు నిల్వలు తగ్గిపోతున్నాయి, అంటే యుద్ధ సామాగ్రి నిల్వలు తగ్గిపోతున్నాయి. వెంటనే వాటిని తయారు చేసినటువంటి కంపెనీలతో ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు ట్రంప్. ఎందుకంటే ఇంటర్సెప్టార్ని అన్నీ అయిపోతున్నాయని చెప్పి భావిస్తోంది. ఇరాన్ ఏం చెప్తోందంటే మా దగ్గర ఇంకా బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. మేము ప్రతిసారి ఆర్టీవీ చెప్తూనే వచ్చింది, ఇరాన్లో అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయంట, వాటర్లో ఉపయోగించే వెపన్స్ ఉన్నాయంట, అండర్ గ్రౌండ్ సిటీస్ నుంచి సైతం వెపన్స్ని బయటికి తీసి చంపేటువంటి శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయని ఇరాన్ భావిస్తోంది. లేకపోతే ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్ని, కువైట్ని, ఖతర్ని, సౌదీని, ఇరాక్ని, బహ్రెయిన్ని, బనామాని, అమెరికాని, ఇన్ని దేశాలను ఢీకొనగలుగుతుందా? వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు ఇప్పుడు తీసేవన్నీ కూడా తుప్పు పట్టినవే అని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న డ్రోన్స్ మాత్రం వినియోగిస్తున్నాయి. ఇప్పుడు మేము ఈ డ్రోన్స్ అయిపోగానే వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు మరి ఒక ఇరాన్తో పోలిస్తే ఇన్ని దేశాల శక్తి సామర్థ్యాలు లేవా అంటే సౌదీకి అవసరం లేదు అటాక్ చేయడానికి. సౌదీకి ఎట్టి పరిస్థితులు అటాక్ చేయడానికి అవసరం లేదు, అవసరం కూడా లేదు. కువైట్కి అవసరం లేదు, ఖతార్కి అవసరం లేదు, బనామాకి అవసరం లేదు, బహ్రెయిన్కి అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలోకి దిగిపోయి తమ మిసైల్స్, తమ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఉపయోగించి ఇరాన్పై దాడి చేసేటువంటి ఆవశ్యకత వాళ్ళ దగ్గర లేదు. బికాజ్ ఇరాన్ డైరెక్ట్గా దేశాలను కొట్టట్లేదు, ఆ దేశంలో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను కొడుతోంది, అమెరికా బేసెస్ని కూల్పేస్తోంది, అమెరికా కన్సులేట్ భవనాల్ని కుప్పకూల్చేస్తోంది, అమెరికా అక్కడ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ బిల్డింగ్ని కూల్చేస్తుంది. అంతేగాని అక్కడ ఇండివిజువల్గా ఆయా దేశాలపైన దాడి చేసే సందర్భాలు తక్కువే. ఉదాహరణకి సౌదీలో ఆరంకో ఉంది, ఆరంకో ఆయిల్ రిఫైనరీ ఉంది. ఆ ఆయిల్ రిఫైనరీలో కూడా
పెద్ద మొత్తంలో సౌదీ నుంచి అమెరికాకు సంబంధించి అంటే వాళ్ళతో మ్యూచువల్ రిలేషన్షిప్లో భాగంగా ఆ కంపెనీ నడుస్తోందంట. సో కొన్ని ఆయిల్ రిఫైనరీస్ పైన ఇరాన్ దాడి చేసింది. కానీ ఆ దాడిని తీవ్రంగా తీసుకొని సౌదీలు లేకపోతే ఇరాన్లు, ఇరాక్లు, ఖతార్ ఈ దేశాలు డైరెక్ట్గా అటాక్ చేయాల్సిన ఆవశ్యకత వాళ్ళకు లేదు అని భావిస్తున్నాయి. అందుకే అమెరికా సహాయం తీసుకుని అమెరికా డైరెక్ట్గా మిసైల్స్ ఇచ్చి, అమెరికా డైరెక్ట్గా ఇంటర్సెప్టార్లు ఇచ్చి, అమెరికా డైరెక్ట్గా డిఫెన్స్ సిస్టాలు ఇచ్చి ఆ దేశంలో నుంచి వారి సైనిక స్థావరాల్ని అక్కడికి దింపి వారి చేత ఇరాన్పై దాడి చేయిస్తున్నారు. డైరెక్ట్గా సౌదీకి కానీ ఖతార్కి కానీ ఎటువంటి డైరెక్ట్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మాత్రం లేదు. కానీ ఈ ఎఫెక్ట్, ఈ భారం మొత్తం మోస్తోంది అమెరికానే. ఒక రోజుకి 500 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని అర్థం చేసుకోండి ఏ స్థాయిలో యుద్ధం జరుగుతోందో. అదే అటువైపు ఇరాన్ విషయానికి వస్తే 30 లక్షల రూపాయల డ్రోన్తో 30 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్ని పేల్చేస్తోంది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేము మొత్తం వాళ్ళు అలసిపోవాలి, వాళ్ళ అలసిపోయి మొత్తం అలమట్టిస్తున్న సిచ్యువేషన్లో మేము వెళ్ళి అప్పుడు అటాక్ చేస్తాం, వాళ్ళంతా అలసిపోవాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారంట. సో ఈ అలసట, అలసిపోవడం అనేటువంటి మాట ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో చెప్తుందనంటే నిజంగా అతిశయోక్తి అవుతోంది. బికాజ్ హైయెస్ట్ వార్ వెపన్ ఉన్నటువంటి దేశం అమెరికా, సో హైయెస్ట్ టెక్నాలజీ పరంగా ఉన్న దేశం ఇజ్రాయెల్. మరి రెండింటి దేశాలు అలసిపోవాలన్న ఆలోచన ఇది మూర్ఖత్వం అంటామా? లేదు, నిజంగానే ఆ స్థాయిలో ఇరాన్ ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి సిద్ధంగా ఉందా తెలియదు. కానీ ఒక పెద్ద మొత్తంలో ఆపరేషన్ జరుగుతోంది. సో ఈ ఆపరేషన్ ఎక్కడి వరకు వెళ్తున్నా చూడాలి. సో పైపెచ్చు ఇంకా అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయడం, తమపై యుద్ధం ఆపే దిశగా ఒత్తిడి తేవడమే ఇరాన్ లక్ష్యం అంట. ఇక చమురు ట్యాంకరు, నౌకలపైన దాడులు చేసేవన్నీ కూడా చిన్న చిన్న ఆ వ్యూహంలో భాగమే అని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా సైనిక స్థావరంలోని AN-132 ఫేజ్డ్ అరే రాడార్ పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిందట. అది పూర్తిగా ధ్వంసమైపోయింది. అమెరికా నిఘా వ్యవస్థను కూడా అత్యంత కీలకమైనటువంటి రాడార్ విలువ సుమారుగా 10,130 కోట్ల రూపాయలు. ఆ 10,130 కోట్ల రూపాయల రాడార్ సిస్టమ్ని ఇప్పుడు ఇరాన్ బ్రేక్ చేసింది. 5 రోజుల పాటుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో రోజుకి సగటున 500 కోట్ల రూపాయలు అనుకున్నా కూడా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించింది. ఇక ఇరాన్ వద్ద 2,000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయంట. అంతకు 10 షాహిదీ డ్రోన్లు కూడా ఉన్నాయట. ఇరాన్ ఇప్పటి వరకు 1000 వరకు మాత్రమే ఆ క్షిపణులను ఉపయోగించింది. అయితే మిగతా అంతా షాహిదీ డ్రోన్లు వినియోగిస్తోంది యాజ్ ఆఫ్ నౌ. సో ఈ షాహిదీ డ్రోన్